ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 23వ తేదీన సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున వ్యాపారంగా, ఉద్యోగపరంగా చిన్న చిన్న వృత్తిలో ఉన్నవారు, అలాగే ఎలాంటి వ్యాపారంలోనైనా నిజాయితీ ఉన్నట్లయితే ఈ రాశి వారికి ఈ రోజున అంతా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా ఎన్నో లాభాలు వస్తాయి, అనుకోనటువంటి ధనలాభాలు వస్తాయి. కాబట్టి ఈ రోజున మీరు ఏది సమయాన్ని వృధా చేసుకోకండి. అలాగే లాభస్థానంలో గురువు ఉండడం వలన, అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన అంతా అనుకూలంగానే ఉంటుంది. కానీ కేతువు ఆరోగ్యం మరియు భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఇక ఆర్థికంగా మరియు సామాజిక గొప్ప మార్పులను తీసుకొస్తుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. అలాగే ఈ రోజున కుజుడు, రవి, శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం వలన మీ సంతానంతో ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే మీ సంతానం వారు విద్యాస్థానం చాలా అనుకూలంగా ఉంటుంది. దానివల్ల సమాజంలో మంచి గౌరవం పొందుతారు. ఇక సింహరాశి వ్యక్తులు ప్రేమ వ్యవహారాలు మరియు సంతానానికి సంబంధించినవి శుభవార్తలు వింటారు. వీరి ప్రేమలో ఎంతో ఆనందంగా మునిగిపోతారు. అలాగే మంచి శుభవార్త వింటారు. అదేవిధంగా మీ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీ ప్రేమ వ్యవహారం వివాహానికి దారి తీస్తుంది. ఇక 8వ ఇంట్లో అష్టమ శని ఉండడం వలన కాస్త అనారోగ్య సమస్యలు వస్తాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా చూసినట్లయితే ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. 11వ ఇంట్లో గురువు సంచారం వల్ల పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి సమయం. ఇకపోతే డిసెంబర్ 23వ తేదీ నుండి రవి 4వ ఇంట్లో ఉండడం వల్ల పని ఒత్తిడి కొద్దిగా ఉంటుంది. కానీ తర్వాత 5వ ఇంట్లోకి మారడంతో పరిస్థితులు మెరుగుపడతాయి. సృజనాత్మక రంగాలలో మీడియా, ఆర్ట్స్, డిజైనింగ్స్ ఉన్నవారికి ఈ నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అష్టమ శని ప్రభావం వల్ల పనుల్లో చిన్నపాటి జాప్యం జరుగుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు కాస్త ఓపికతో ఉంటే సరిపోతుంది. ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ రోజున చాలా బాగుంటుంది. మీకు అనుకూలంగా ఉంటుంది. గురువు లాభస్థానంలో రావడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. స్నేహితులు లేదా పెద్దల సహాయంతో ఆర్థిక సమస్యలను పరిష్కరించబడతాయి. స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ అష్టమ శని ఉన్నందున కాస్త రిస్క్ తీసుకోవడం మంచిది. ఇక పిల్లల చదువుపై లేదా శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టేవారికి వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందుతారు. అలాగే మీకు మంచి లాభాలు వస్తాయి. అనుకున్నటువంటి లాభాలు రావడంతో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ రోజు నుండి మీరు కాస్త దానాలు, ధర్మాలు ఎక్కువగా చేయండి. దానివల్ల మీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పైగా ఆ భగవంతుడి దీవెన మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు ఇది అత్యంతమైన సమయం. 5వ ఇంట్లో విద్యాస్థానంలో బుధుడు, రవి, కుజుడు, శుక్రులు రావడంతో చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేవారు గురువు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి అనుకున్న విషయంలో సాధిస్తారు, విజయం సాధిస్తారు. మీకు ఇక నుండి తిరిగే లేదు. వ్యాపారులకు ఇది లాభదాయకమైన నెల. కాబట్టి గురువు అనుగ్రహంతో వ్యాపార విస్తరణ అవకాశాలు వస్తాయి. కొత్త భాగస్వాములు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం. కాబట్టి డిసెంబర్ 23న 7వ ఇంట్లో రాహు ఉన్నందున భాగస్వాములతో అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది. స్టాక్ మార్కెట్ వ్యాపారులకు ఇది మంచి రోజు.
ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కేతువు వల్ల కొన్ని సమస్యలు, అలసట, కీళ్ళ నొప్పులు ఇబ్బందులు పెట్టవచ్చు. కానీ విశ్రాంతి తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సమయానికి భోజనం చేయండి మరియు విశ్రాంతి చాలా ముఖ్యం. అలాగే డిసెంబర్ 23 తర్వాత కేతు సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీరికి కేతువు వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సింహరాశి వారు ఈరోజు నాయకత్వ లక్షణాలతో ఉంటారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. తమ శక్తితో ఇతరులను ఆకర్షిస్తారు. వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా సహజంగా ఉంటాయి మరియు ఆత్మవిశ్వాసం, దయ మరియు సృజనాత్మకంగా ఉంటారు. అలాగే వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ఏ పని చేసినా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మీ భవిష్యత్తు బంగారంలా మార్చే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కాబట్టి ఆ అవకాశాలని మీరు అస్సలు దూరం చేసుకోకండి. వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీ జీవితం అనేది అందంగా మారుతుంది. ఈ రోజు నుండి మీకు అనుకోనటువంటి దృశ్యాలు ఎదురవుతాయి. కాబట్టి ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏది చేసినా ఈరోజు చాలా బాగుంటుంది. కాబట్టి రోజున ప్రారంభించండి. దానివల్ల మీ జీవితం అనేది ఎంతో మార్పు వస్తుంది. మీరు చాలా దయ, జాలి కలిగి ఉన్నవారు కాబట్టి మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి మీ ముందుకు వస్తారు. అలాగే వారిని మీరు దూరం కొట్టకండి. ఎందుకంటే వారి సహాయం మీకు ఎంతో అవసరం. రాకతో మీరు చాలా ధనవంతులు అవుతారు. సింహరాశి వ్యక్తులు ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. కానీ అందరి ప్రేమ నిజాయితీగా ఉండదు. అందులో ఈ వ్యక్తులు కొంతమంది మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమలో ఉన్నవారు ఆనందంగా ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ పార్ట్నర్ గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకొని వారితో ప్రేమ కొనసాగించండి.